ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అరెస్టై ప్రత్యేక విమానంలో నెదర్లాండ్స్కు తరలిన ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే శుక్రవారం హేగ్లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ ముందు హాజరయ్యారు. అలసిపోయి ఉంటారు, ప్రత్యక్షంగా రానక్కర్లేదు అంటూ న్యాయమూర్తులు ఇచ్చిన మినహాయింపు మేరకు సమీపంలో ఉన్న డిటెన్షన్ సెంటర్ నుంచి ఆయన వీడియో లింక్ ద్వారా తొలిసారిగా విచారణకు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల మీద యుద్ధం పేరిట తన ఏలుబడిలో వేలాది మందిని చంపిన నేరానికి ఐసీసీ ఆయనను విచారిస్తోంది. దశాబ్దంన్నరకు పైగా ఐసీసీ తనను వెంటాడుతున్న కాలంలో అడపాదడపా ఆ న్యాయస్థానాన్ని అవమానిస్తూ నన్ను నువ్వేం చేయలేవు అంటూ అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలన్నీ ఈ సందర్భంగా ఆయనకు గుర్తుకొచ్చుంటాయి. దేవుడు క్షమించడు, పాపులను శిక్షించే వరకు విశ్రమించడు అని దుతర్తే హయాంలో ఆయన తుపాకీ గుళ్లకు బలైన వారి కుటుంబీకులు సంతోషిస్తున్నారు. ఒక వదరు పొగరుబోతుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. తన నేరాలు ఘోరాల మీద ఆయనకు పశ్చాత్తాపమేమీ లేదు. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయటం తప్పు కాదని వాదిస్తూ ఆ ముసుగులో తాను నిబంధనలను ఉల్లంఘించిన నేరాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. వీధులను శుభ్రం చేస్తున్నప్పుడు కొన్ని జీవులు సహజంగానే చస్తాయంటూ డ్రగ్స్తో సంబంధం ఉన్న నేరం మీద అమాయకులను సైతం కాల్చిపారేసిన గతాన్ని నిజం కాదంటున్నాడు. ఇప్పుడు ఆయన లాయర్ ఈ అరెస్ట్ అక్రమం అంటున్నాడు. కానీ దేశ పాలకుడిగా తాను ఎంతటి అమానుషత్వానికైనా ఒడిగట్టవచ్చునని దుతర్తే స్వయంగా గతంలో పలుమార్లు చెప్పుకున్నాడు. 2016లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కావడానికి ముందు దావో నగర మేయర్గా ఉన్న కాలంలో డెత్ స్క్వాడ్లను రహస్యంగా నిర్వహించాడు. కేసులు, విచారణలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రైవేట్ సైన్యమే నేరగాళ్లకు మరణశిక్ష విధించేది. తన హయాంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని ప్రజలకు చూపించి దేశాన్ని ప్రక్షాళించడానికి తనలాంటి హీరో అవసరమని ప్రజలను నమ్మించి అధ్యక్షుడయ్యాడు. దేశం మొత్తం తన ఆధీనంలోకి రావడంతో ముసుగులు కూడా అవసరం లేకపోయింది. మరిన్ని డెత్ స్క్వాడ్లు తయారయ్యాయి. పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చి ప్రాణానికి ఇంత అంటూ వెలగట్టడంతో వారు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. అనుమానితులను తిరగబడేట్టుగా చేసి కాల్చిపారేయమని తానే చెప్పానని ఒక దశలో దుతర్తే కొప్పలకు పోయాడు. ఆయన ఆధ్వర్యంలో సాగిన మాదక ద్రవ్యాల మీద యుద్ధంలో కనీసం 30,000 మంది మరణించారని అంచనా. మానవ హక్కుల ఉల్లంఘనలు, హత్యలపై ఐసీసీ దర్యాప్తు ఆరంభించడంతో ఆయన 2019లో తన దేశాన్ని రోమ్ ఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు. ఐసీసీకి విచారణ అర్హత లేదనో, పరిధి కాదనో ఆయన ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చింది. 2022 ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ మార్గాన్ని సుగమం చేయడంతో ఐసీసీకి మళ్లీ 2023 జూలై నుంచి దర్యాప్తు కొనసాగించే అవకాశం వచ్చింది. ఫిలిప్పీన్స్ అంతర్గత రాజకీయ వైరాలు ఈ మాజీ అధ్యక్షుడి అరెస్టులో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. ప్రస్తుతం అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్, దుతర్తే కుమార్తె సారా దుతర్తే కలిసి 2022 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఇటీవలి ఈ రెండు కుటుంబాల మధ్య చెడింది. అధ్యక్షుడిని హత్య చేయించడానికి ప్రయత్నించారన్న ఆరోపణతో సహా పలు అభియోగాలతో ఉపాధ్యక్షురాల్ని అభిశంసించే ప్రక్రియ సాగుతోంది. యుద్ధాలు చేస్తున్న పుతిన్, నెతన్యాహుల మీద కూడా అరెస్టు వారెంట్లు జారీ చేసినా వారిని పట్టి తేలేకపోయిన ఐసీసీకే దుతర్తే రాక కాస్తంత ఉపశమనం. గాజాలో మానవ హననానికి పాల్పడిన నెతన్యాహు మీద అరెస్టు వారెంట్ జారీ చేయించినందుకు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు రకాల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దుతర్తే మీద విచారణ ఎన్ని సంవత్సరాలు సాగుతుందో, ఆయనకు ఏ శిక్ష పడుతుందో తెలియదు. కానీ ప్రజల ప్రాణాలంటే విలువలేని, మానవ హక్కుల మీద గౌరవం లేని పాలకులకు ఇది ఒక హెచ్చరిక. అధికారంలో ఉండగా తిరుగులేదని, ఎదురులేదని విర్రవీగుతూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి గుణపాఠం.